ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజులపాటి వంశస్థుల ఇలవెలుపు సంబరాలు జరుగుతున్నాయండి. ఈ సంబరాలు వచ్చేసని మనకి ఉప్పల కలగుంట అని పాలెం అనే గ్రామంలో ఈ సంబరాలు అనేవి జరుగుతున్నవి. అక్కడికి వెళ్తున్నామండి. మొన్నడు అనే గ్రామంలో దిగామండి. ఈ గ్రామం నుంచి రూట్ మారుతుంది. ఇక్కడ ఒక ఆటో ఎక్కాలి. మనం వచ్చేసండి మనం ఆటో అయితే ఎక్కేసాం. ఇప్పుడు జర్నీలో ఉన్నాము. మరి కొద్దిసేపట్లో మనం అక్కడ దిగేస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఇక్కడ ఆటో దిగేసాను. ఇప్పుడు మా రాజులపాటి వంశస్థుల దైవం అండి శ్రీ 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 అమ్మగారమ్మ తల్లి సంబరాలు జరుగుతున్నాయి. ఇదిగోండి, ఈ చుట్టూ అంతా కూడా ఇదంతా హడావిడిగా ఉంది. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తామండి. ఇదంతా కూడా ఉప్పల కలగుంట ఏరియా అండి. ఈ సంబరాలు జరిగేది ఇదిగోండి. చుట్టూ చూస్తున్నారు కదా, పోతుల్ని అన్నిటిని కూడా తీసుకువెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఇటువైపు అండి గుడికి దారి ఇటువైపు. ఇదంతా కూడా ఊరండి, ఉప్పల కలగుంట ఏరియా అండి. మనం గుడి దగ్గరికి వెళ్తున్నామండి. గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ముందుగా వచ్చేసి పోతురాజు స్వామివారి దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే ఆయనే 101 అక్కలకు అందరికీ కూడా తమ్ముడండి. ముందుగా పోతురాజు దర్శనం చేసుకున్నాక అమ్మగారమ్మ తల్లి దర్శనం చేసుకున్నామండి. ఇదిగోండి ఎంతమంది భక్త జనాలు అందరూ వచ్చారు ఇక్కడికి. ఇదిగోండి చుట్టూ కూడా చూడండి. ఇప్పుడు మనం పోతురాజు దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం అమ్మగారు తదమ్మ రాజులపాటి వంశస్థుల ఇలవేలుపండి ఆ తల్లిని దర్శనం చేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి ఇదేనండి. ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి. అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇదంతా కూడా చుట్టుపక్కల అండి గుడికి. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నామండి. రాజులపాటి వంశస్థుల ఇలవేలుపండి అదిగోనండి. చక్కగా అందరూ కూడా దీపాలంకరణ చేశారు. ఆ తల్లికి నేను కూడా నమస్కరించుకున్నానండి. మీరు కూడా నమస్కరించుకోండి. అంత మంచిగా జరుగుతుంది. ఈ ఊరు ఇక్కడ ఈ టెంపుల్ కండి చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారండి. ఏలూరు, తాడేపల్లిగూడెం, ఉయ్యూరు, కంకిపాడు, గడ్డిపాడు, మచిలీపట్నం ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా అండి రాజులపాటి ఇంటి పేరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే బంధువులు కూడా వచ్చారండి. చాలామంది కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. చూశారండి రాజులపాటి ఆడపడుచులు అందరూ కూడా ఈ సంబరంలో చాలా బాగా పాల్గొన్నారండి. చాలా అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కలుస్తారండి. నేను కూడా చాలామందిని ఇక్కడ కలిశాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గుడి చుట్టూ ప్రదేశం అండి. మొత్తం కూడా చూడండి చాలా బాగుంది. ఇక్కడ సంబరాలు కూడా రాజులపాటి ఇంటి దైవం అండి, వాళ్ళ వంశస్థుల మా ఇంటి దైవం అండి. ఈ సంబరం వచ్చేసి ఉప్పల కలగుంటలో జరుగుతుందండి. సంబరం దాదాపుగా ఒక 10 రోజుల నుంచి జరుగుతుంది. జనాలందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, వంటలు కూడా చేస్తున్నారు. ఇదంతా చూడండి, ఈ చుట్టుపక్కల బాగా మంది కొబ్బరి చెట్లు కానీ చెరువులు కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయండి. అమ్మగారమ్మ తల్లి సంబరాలు జరుగుతున్నాయండి. రాజులపాటి వంశస్థుల దైవం అండి. ఉప్పల కలగుంట పాలెం ఈ గ్రామానికి చేరుకోవాలంటండి మచిలీపట్నం నుంచి వడ్లమన్నాడు వచ్చి వడ్లమన్నాడు నుంచి ఆటో ద్వారా
ఈ గ్రామానికి చేరుకోవచ్చండి. మచిలీపట్నం నుంచి డిస్టెన్స్ సుమారుగా 20 కిలోమీటర్లు అండి. చూస్తున్నారు కదా, గొర్రెలను చక్కగా కూడా స్నానం చేయిస్తున్నారండి, చక్కగా కడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ బిల్డింగ్ ఎంత ఓల్డ్గా ఉందో, పురాతన బిల్డింగ్స్ అండి. చాలా కాలం నుంచి ఉన్న బిల్డింగ్స్ కూడా ఈ గ్రామంలో మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ డప్పులతో డ్యాన్సులతో కూడా అమ్మవారి సంబరాన్ని చాలా ఘనంగా జరుపుతున్నారండి. చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారండి అందరూ కూడా. ఇక్కడ చూడండి, ఒక చెట్టుకి ఇక్కడ పూజ దీపాలు వెలిగించి నమస్కరించుకుంటున్నారు అందరూ కూడా. అంతా కూడా ఊరండి. ఈరోజు వచ్చేసి ఫుల్ మబ్బులుగా ఉన్నాయండి, వర్షం కూడా పడింది బాగా, చాలా చల్లగా కూలింగ్గా ఉందండి. ఈ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ కాలంలో కూడా స్నానాలు చేస్తున్నారండి, ఈదుకుంటూ అందరూ కూడా. అదిగోండి, కాలువలు కూడా చాలా ఫ్రెష్గా ఉందండి, వాటర్ కూడా చక్కగా బ్రిడ్జి మీద కూర్చుని చూస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. ఇక్కడ నుంచి మొత్తం ఊరు వ్యూ అంతా ఇదండి, చుట్టూ కూడా ఇదిగోండి బిల్డింగ్స్, కార్స్ కానీ బైక్స్ కానీ. ఈరోజు సండే కావడంతో చాలామంది కూడా ఈ సంబరానికి చూడడానికి కూడా వచ్చారండి. సైకిల్ చూడండి అంత స్పీడ్గా వెళ్తున్నారు. అలాగే ఈ ముందుకు వచ్చేస్తే చూడండి, ఇక్కడ అన్నీ కూడా పందిర్లు వేసుకుని ఇక్కడ భోజన కార్యక్రమాలకి మొత్తం కూడా వంటలు చేయిస్తున్నారండి. ఇది మొత్తం కూడా ఇదిగోండి చుట్టూ కూడా ఈ పందిరిలో మొత్తం కూడా వంట కార్యక్రమాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కూడా వంటకి రెడీ చేస్తున్నారు. టమోటా, ఉల్లిపాయలు, అలాగే వచ్చేసి వీటిలో కావాల్సిన పచ్చిమిరపకాయలు, క్యారెట్స్, వంకాయ, మసాలాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, మొత్తం కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి వంటలో. ఈ పక్కన సందు రోడ్లోనండి, ఈ పక్కన వచ్చేసి కొంతమంది ఇక్కడ పందిర్లు వేసుకుని ఇక్కడ అందరూ కూడా భోజనాలకు ఏర్పాటు చేసుకున్నారండి. మొక్కుబడులకు వచ్చిన వాళ్ళందరూ కూడా. ముందుకు వెళ్తే కొంచెం చెరువు కూడా ఒకటి ఉందండి, పెద్ద చెరువు ఇక్కడ ఉంది. అలాగే ఈ పక్కన అందరూ కూడా పందిర్లు వేసుకుని వంట కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు భోజనాలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చిందండి. మనం ఇప్పుడు భోజనాల వైపుగా బయలుదేరుతున్నాం, వెళ్తున్నాం ముందుకి. అందరూ కూడా ఇక బంచిలో కూర్చున్నారండి. చాలామంది దూరాల నుంచి కూడా వస్తారు కదండి ఇక్కడికి. వాళ్ళందరికీ కోసం గుడి తరపున ఇక్కడ భోజనాలు నిర్వహిస్తారండి. వాళ్ళందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఇంకా బయలుదేరతారండి. నేను కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమంలో నేను కూడా భోజనం తీసుకుని తినేసి ఇక నేను బయలుదేరుతానండి. భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇటువైపుకి వచ్చాను నేను. ఇదందరూ కూడా ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళండి, రాజులపాటి వంశస్థులు. అందరూ కూడా చక్కగా కూర్చున్నారండి. భోజనం అయిన వెంటనే కాసేపు కూర్చుని వాళ్ళందరూ కూడా వారి స్థలాలకు బయలుదేరుతారండి. అంతా కూడా ఊరి బయట సైడ్ అండి. చూడండి మొత్తం కూడా ఇక్కడ ఆటోలు, బైక్స్, కార్స్ మొత్తం కూడా ఫుల్గా అందరూ కూడా ఈ సండే రోజున వచ్చి ఈ సంబరాన్ని చాలా ఘనంగా కూడా జరుపుతున్నారు. అలాగే ఘనంగా కూడా జరిగిందండి సంబరం, చాలా బాగుంది కూడా. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో ఇక్కడికి. ఊరిలో చాలా పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగుందో చెరువు, చాలా బాగుంది చెరువు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, అందరూ చూస్తారు. థ్యాంక్ యూ అండి.